గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఢిల్లీ మిఠాయి వాటిక తరపున ప్రతి సంవత్సరం ఈ బోనాల సందర్భంగా 56 రకాల స్వీట్స్ చేసి ఎవ్రీ సంవత్సరం ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంటాం. ఈ అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అర్జున్ రెడ్డి, ఢిల్లీ మిఠాయి వాటిక, మా బావ ఓనర్ రమేష్ గౌడ్. నేను దాని నేపథ్యం చెప్తా, తర్వాత చెప్తా. అరవింద్ నా పేరు, ట్రెజరర్ కమిటీకి. గత 15 సంవత్సరాల సంది రమేష్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఢిల్లీ వాళ్ళ స్వీట్ మొదలుకునే టైంలో అమ్మవారికి మీరు చెప్పన్ భోగ్ కార్యక్రమాలు చేయండి, 56 రకాల మిఠాయిలతోటి చేయండి, మీకు అన్ని విధాలా మంచిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి ఆయన అంగీకరించి గత 10 సంవత్సరాల సంది అమ్మవారికి చెప్పన్ భోగ్ అనే 56 రకాల మిఠాయిలతోటి అమ్మవారికి నైవేద్య కార్యక్రమం రమేష్ గారు ఢిల్లీ వాళ్ళ హరిద్వార్ స్వీట్స్ ఈ సౌజన్యంతో చేయడం జరుగుతుంది. వారికి అమ్మవారు ఆశీర్వదిస్తుందని ఆశిస్తున్నాం. అందరూ సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. మేము బోనాలు చేసాం ఇంట్లోను. మా బలవంతి యాదవ్. చాలా బాగుంటుంది మా బోనాలు. 25 years నుంచి మేము ఇంట్లో చేస్తూ ఉంటాం బోనాలు. చాలా బాగుంది, మాకు అందరితో సంతోషం ఉంది. చూసాము ఇంటికి తీసుకొచ్చాము. అందరు మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి, కరోనా ఎవ్వరికి ఏమి పోవాలి, అందరికీ మంచిగా ఉండాలని ఆరోగ్యంగా అనుకుంటాను. నా పేరు అలేఖ్య అండి. చేశాను. బోనాలు అవుతున్నాయి ఇక్కడ లాల్ దర్వాజలో. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా బ్రదర్ చేస్తున్నాడు బోనాలు.
చాలా వైభవంగా చేస్తున్నాడు. ఇప్పటికీ లాల్ దర్వాజా చేస్తున్నాడు బోనాలు, చాలా వైభవంగా చేస్తున్నాడు మా అన్నయ్య. నిశాక్రాంతి బాగా చేస్తుంది, తను చాలా బాగా డ్యాన్స్ అలాంటివి చాలా బాగా చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంది, బోనం బంగారు బోనం ఎత్తుకొని. నా పేరు భావన. ఈసారి మా పెద్దనాన్న చైర్మన్, ఉమ్మడి దేవాలయం చైర్మన్ కావడం వలన బంగారు బోనం సప్త గుడులకి సమర్పించడం జరుగుతుంది. సో మేము బోనాలు 25 ఇయర్స్ నుంచి మా ఇంట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి నిశాక్రాంతి గారు సప్త బోనాలకి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. ఎన్నో గుళ్ళు తిరిగాము, విజయవాడ పెద్దమ్మ టెంపుల్, సికింద్రాబాద్, బల్కంపేట్ అండ్ భాగ్యలక్ష్మి టెంపుల్. ఇవన్నీ అమ్మవారి దయాదాక్షిణలతోని మేము కరోనా పోవాలని, అందరి అమ్మవారి దయాలతోని అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ చాలా బాగా అనిపిస్తుంది. ఎత్తుకుంటా, ఇప్పుడే ఎత్తుకుంటా, వస్తా, ఆబ్వియస్లీ వస్తుంది, ఓల్డ్ సిటీ కాబట్టి. నా కొడుకు చేస్తుండ్రు అమ్మవారిది సేవ చాలా బాగా అనిపిస్తుంది. అందరు సంతోషం ఉండాలని, నేను సంతోషం ఉన్నా కానీ అందరు సంతోషం ఉంటే నేను సంతోషం, అంతే. ఇక్కడ లాల్దర్వాజలో మా అమ్మగారు చాలా బోనాలు చాలా గొప్పగా చేస్తారు. ఇక్కడ మా అక్క కొడుకులు బలవంత్ మారుతి గుడి సేవ చేస్తున్నారు. ఇక్కడ చాలా సంతోషంగా ప్రోగ్రాంలు చాలా జరుగుతాయి. ఆషాఢ మాసంలో భక్తులు చాలా ఉత్సాహంగా గుడికి వస్తారు, మాంకాళమ్మ టెంపుల్కి. ఇక్కడ సింహానికి ఏది మొక్కుకుంటే ఆ కోరికలు తీరుతాయి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని. శుక్రవారము, ఆదివారము, సోమవారము పోతురాజు ప్రోగ్రాంలు అన్నీ చాలా బాగా జరుగుతాయండి. మేము సంతోషంగా అమ్మవారి సేవకు వచ్చాము. నేను యాక్చువల్గా కుకుట్పల్లిలో ఉంటాను, మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎవ్రీ ఇయర్ బోనాలకి ఇక్కడికి వస్తాం. మేము బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ బోనాలు. అమ్మవారి ఆశీర్వాదం కోసం మేము వచ్చి ఎప్పుడు ఇక్కడ బోనాలు సెలబ్రేట్ చేసుకొని వెళ్తాం. ఈసారి క్రాంతి గారు బంగారు బోనం చూడడం ఇట్స్ అ ట్రీట్ టు ఐస్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, నేను సఫిల్గూడ ఆనంద్ బాగ్ నుంచి వచ్చానండి. క్రాంతి గారు బంగారు బోనం చేస్తున్నారంటే బలవంత్ అన్న పిలిచారు, వచ్చాం మేము. చాలా ఆనందంగా ఉంది మాకు. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ బోనాలకు వస్తామండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే లాల్ దర్వాజాలో. సమ్ 50-70 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ప్రతి ఇయర్ బోనాలు చేస్తారు. అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం అమ్మవారిని. థ్యాంక్ యూ. బాగుండాలి, మాకు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు. నిజంగా అండి, లేదండి, మేము కూడా బాగుండాలి, అందరు బాగుండాలి, కరోనా అంతా పోవాలి. అది మేము ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారికి ఒడి బియ్యము, బట్టలు సమర్పించి వెళ్తామండి. మా అన్నయ్య బోనాలు చేసిండు, మేము ఇంటికి వచ్చాము. ఇక్కడ బోనాలు చాలా అద్భుతంగా జరుగుతాయి చూడడానికి. మరి సంవత్సరంలో 2021 ఇయర్లో మా నాన్నగారు బోనం సమర్పించారు. 8 అమ్మవార్లకు బోనాలు సమర్పించారు మా నాన్నగారు. మా నాన్నగారికి కోరిక చాలా ఇష్టమైనది. ఇంకా మా నాన్నగారికి ఈ కోరిక వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఓల్డ్ సిటీ నుండే, ఆల్రెడీ నాకు బోనాలు అలవాటే, బోనం ఎత్తుకోవడం, బోనాలు చేయడము. కాకపోతే మేము గౌలీపుర బోనాలు ఎత్తుకుంటాం. ఈసారి మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాము, చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ గౌలీపుర కోటమైసమ్మ దగ్గర అయితే నెక్స్ట్ ఇయర్ మాస్కులు లేకుండా సంతోషంగా స్వేచ్ఛగా తిరగాలని కోరుకుంటున్నాను అమ్మవారు. Vamos lá.
లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయము 113వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. గత శుక్రవారం రోజున ధ్వజారోహణ, శిఖర పూజ, కలశ స్థాపనతో ప్రారంభమైన ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలాల మధ్య నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ సంవత్సరము బోనాల రోజు నిర్వహించే కార్యక్రమాలలో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ దేవాలయానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాము. ముఖ్యంగా ఆ రోజు ఉదయం అమ్మవారికి మహాభిషేకం ఉంటుంది 6 గంటలకు. ఆ తదుపరి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి వరకు కూడా అమ్మవారికి బోనాల సమర్పణ కొనసాగుతుంది. రాత్రి 8 గంటలకు లాల్ దర్వాజా వేదిక పైన ప్రపంచ శాంతిని కోరుతూ శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది. ఆ శాంతి కళ్యాణం సుమారు ఒక గంటన్నర పాటు నిర్వహిస్తారు. అన్నంతో చేసిన లింగానికి, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఈ శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతున్నది. ఈ శాంతి కళ్యాణంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారికి, అయ్యవారికి వారు కట్న కానుకలు సమర్పించుకుంటారు. ఆ తదుపరి సోమవారం రోజున ఉదయం అమ్మవారికి అష్టాదాల పద్మారాధన, ఆ తదుపరి అమ్మవారి పోతరాజు గారి స్వాగతం ఉంటుంది. పోతరాజు గారి స్వాగతం అనంతరము అమ్మవారికి భవిష్యవాణి వినిపించేటువంటి రంగ కార్యక్రమం ఉంటుంది. రేపు వచ్చే సంవత్సరం మనమంతా ఎలా ఉంటాం, మన పిల్ల పాపలు ఎలా ఉంటారు, మన రాష్ట్రం ఎలా ఉంటుంది, మన దేశం ఎలా ఉంటుంది చెప్పే కార్యక్రమం భవిష్యవాణి కార్యక్రమం. పచ్చి కుండపైన నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపిస్తారు వారు. ఆ తదుపరి అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుండి బయలుదేరి లాల్ దర్వాజా మోడ్ శాలిబండ మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద అక్కడ ఉమ్మడి దేవాలయాల ఉరిమి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్వాగత వేదిక నుంచి ఈ ఘటాలకు స్వాగతం పలుకుతారు. ఆ తదుపరి మదీనా నుండి ఢిల్లీ దర్వాజా వరకు చేరుకోవడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని చెప్పి తెలుసుకుంటున్నాం. అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాబోయే 1వ తేదీన శివవాహిని మహాకాళి అమ్మవారి బోనాలు, దాని తర్వాత ఈరోజు సప్తమాతలో సప్త బోనాల సందర్భంగా చివరిగా లాల్ దర్వాజా శివవాహిని మాతకి లాల్ దర్వాజా 3 నుండి అమ్మవారికి ఊరేగింపుగా వెళ్ళి బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా 1908వ సంవత్సరం నుండి ఇక్కడ నిజాం నవాబ్ గారు ఉన్నప్పటి నుండి కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఇప్పటివరకు ఆ ఆనవాయితీని చాలా బ్రహ్మాండంగా పాతపట్నం ప్రజలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే సప్తమాతల సప్త బోనాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శించుకోవడం, అక్కడ బంగారు బోనం సమర్పించడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో శివవాహిని మహాకాళి మాతకి బంగారు పాత్రలో నిషాకాంతి గారి ద్వారా అమ్మవారికి నైవేద్యం సమర్పించబోతున్నాం. అందరూ కూడా 1వ తేదీన ప్రజలు గుంపులుగా కాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ కరోనా మహమ్మారిని మనకు రాకుండా చూడుకోవాలని అమ్మవారిని వేడుకోవాలి. ధన్యవాదాలు. మహాకాళి పూజకు అంతా ధన్యవాదాలు. లాల్ దర్వాజా బోనాలకు మేము బల్వంత్ కాకగా ఇక్కడ దర్శనానికి వచ్చాము. అంతా తెలుగు ప్రజలంతా అంతా కరోనా మహమ్మారికి అంతా మంచిగా ఉండాలి, జాగ్రత్త పాటించాలని కోరుకుంటున్నాము. అంతా హ్యాపీ బోనాలు. ధన్యవాదాలు. తెలంగాణ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు. బంగారు బోనం దాని మూలంగా విజయవాడ ఇది అక్కడ అంతా పూజించారు. ఇప్పుడు ఇవాళ ఫుల్ పూజ ఉంటుందని ఇవాళ ఇక్కడ బోనం తీసుకుపోతున్నాం. శుభాకాంక్షలు.